జై భీమ్. సో ఈరోజు ఈ సందర్భం కలుసుకొని చనిపోయినటువంటి కుమారి లవ్ కుమారి, ఇంకా మా దుర్గా, ఆ మృతుల పట్ల మేమంతా కూడా సంతాపం మరొకసారి మేము తెలుపుకుంటున్నాం. ఒకసారి మీరు కూడా మౌనం పాటించండి. కొంచెం లాంగ్ వెళ్ళినా మొత్తం కవరింగ్ చేయండి. ఓకే, ఈ సందర్భంగా మరొకసారి విషయం చెప్తున్నాం. చనిపోయినటువంటి ఒక దళిత కుటుంబం చెందిన ఒక బిడ్డ అయితే మీ అందరికీ తెలుసు, చనిపోయినప్పుడు ఆ మృతదేహం పైన ఉన్నటువంటి బంగారు ఆభరణాలు ఏ విధంగా ఆ యొక్క సర్వ్ చేసినటువంటి జరగక మురళి తను దొంగిలించి ఆ యొక్క బంగారు ఆభరణాలు కూడా అతని దగ్గర పెట్టుకోవడం జరిగింది. చనిపోయినటువంటి ఆ లవ్ కుమారి వాళ్ళ కూతురు బయట పెట్టడం ద్వారా ఇదంతా బయట రావడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు. అయితే ఈ సందర్భంగా మా అందరి సమక్షంలో ఇంకో మాట చెప్తున్నాం. మా దళితులకి ఎటువంటి ఏ సమస్య వచ్చినా, ఎవరికి అన్యాయం జరిగినా వదిలే ప్రసక్తి లేదు. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ జరక మురళి ఇవ్వడం జరిగింది. అవి కూడా మార్ఫింగ్ కానీ అదేవిధంగా ఎత్తులు కానీ అని ఈరోజు చెప్తున్నాడు. మార్ఫింగు లేదంటే అది ఒరిజినల్ గోల్డా అని కూడా పూర్తి స్థాయిలో జరగాలి. పూర్తి స్థాయిలో అవి కూడా తేలాలి. ఒకవేళ నిజమైన బంగారాన్ని అతను కరిగించి తీసేసుకుని అతను మళ్ళీ రోల్డ్ గోల్డ్ను ఇలాంటివి ఇచ్చితే మాత్రము గురించిన ప్రసక్తి లేదు. పూర్తి స్థాయిలో కూడా ఎంబెస్సీ అధికారులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజమైన గోల్డ్, నిజమైన బంగారు ఆభరణాలని ఇవ్వాలి. ఏదైతే సిఐడి ఆఫీస్ ఫోరెన్సిక్ ఉన్నటువంటి ఆ యొక్క డాక్యుమెంట్లో ఏదైతే ఆ వస్తువులు ఉన్నాయో పూర్తి స్థాయిలో ఆ వస్తువులు అన్నీ కూడా కలెక్ట్ అవ్వాలి. మరి చెప్తున్నాడు, మరి ఇవి కాలుకున్నటువంటి ఈ గొలుసులు మాత్రం చూపిస్తున్నాడు అతను, మిగతా బంగారు చూపించడం లేదు. ఈ సందర్భంగా చెప్తున్నాం, ఆ అమ్మాయికి చనిపోయిన మృతదేహాల కుటుంబాలకి పూర్తి స్థాయిలో బంగారు, నిజమైన బంగారు అక్కడ ఏదైతే ఉందో అవన్నీ కూడా కరెక్ట్గా ఇస్తే సరిపోయి, లేని పక్షంలో మాత్రం మీ అందరూ చెప్తున్నాం పెద్ద ఎత్తున కూడా మేము తిరుగుబాటు మొదలవుతుంది, తిరుగుబాటుతాం. అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని ఎస్సీ జాతి కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎంఎస్ను కూడా మరి కలవడానికి అవకాశాలు ఉన్నాయి మా అందరి తరఫున కూడా. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని ఎంఎస్ అధికారులు కూడా దయచేసి పూర్తి స్థాయిలో చనిపోయిన బిడ్డకి న్యాయం జరగాలని, బంగారు ఆభరణాలు మరి ఉన్నట్టుగానే అవి ఒరిజినల్ రూపంలో ఇవ్వాలని కోరుతున్నాం. ఇది విషయం. మరి ఇంకెవరు మరి లావకుమారి అనే ఒక దళిత బిడ్డ అని కాకుండా అందరూ కూడా కులం కాదు, ప్రాంతం కాదు, చాలామంది సపోర్ట్ చేసి ముందుకొచ్చి మరి తన వంతు సహాయంగా వీడియోల రూపంలో ఎంతో పోరాటం చేసిన ప్రతి ఒక్కరు సోదరులందరికీ కూడా, సిస్టర్స్కి, బ్రదర్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైన జేబీలు. మరి ఎప్పుడైనా సరే ఎవరికైనా ఈ గలపలో ఎవరికైనా ఇది ఆపదొస్తే కనుక ఇలాగే అందరూ కూడా కలిసికట్టుగా రావాలని, ముందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకమైన జేబీలు అందరికీ కూడా జేబీ. ఒక నిమిషం, ఇది ఇక్కడ ఇది